భారతదేశం పునాది ఏంటో తెలుసా? అది మన రాజ్యాంగంలోని మొదటి వాక్యం. ఆర్టికల్ 1. కేవలం ఒకే ఒక్క వాక్యం. మన దేశం గుర్తింపు, నిర్మాణం, సమగ్రత వీటన్నింటినీ ఎలా నిర్ణయిస్తుందో ఈరోజు మనం వివరంగా చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. ఒకే ఒక్క వాక్యం 100 కోట్ల మందికి పైగా ఉన్న ఒక దేశాన్ని ఎలా డిఫైన్ చేయగలదు? వినడానికి కొంచెం అసాధ్యంగా అనిపిస్తుంది కదా? కానీ మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ఉన్న పదాలు సరిగ్గా అదే పనిచేస్తాయి. మరి ఆ కొన్ని పదాలు మన దేశానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలను ఎలా రూపొందించాయో చూద్దామా? ఇదిగోండి, ఆర్టికల్ 1లో ఏముందో చూద్దాం. ఇండియా అనగా భారత్ రాష్ట్రాల సమాఖ్యగా ఉంటుంది. చాలా సింపుల్గా ఉంది కదా? కానీ ఈ కొన్ని పదాల్లోనే మన దేశం పేరు, దాని రాజకీయ నిర్మాణం, ఇంకా మన దేశ సరిహద్దులు వీటన్నింటికి సంబంధించిన కోడ్ దాగి ఉందన్నమాట. ఈ శక్తివంతమైన వాక్యాన్ని మనం 3 భాగాలుగా విడదీసి దాని లోతుల్ని అర్థం చేసుకుందాం. మొదటిది పేరు. మన దేశానికి 2 అధికారిక పేర్లు ఎందుకున్నాయి? ఇండియా ఇంకా భారత్. రాజ్యాంగ నిర్మాతలు మనకు ఒక్క పేరు కాకుండా 2 పేర్లు ఎందుకిచ్చారు? దీని వెనుకున్న ఉద్దేశమేమై ఉంటుంది? ఈ 2 పేర్ల మధ్య ఉన్న బ్యాలెన్స్ నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇండియా అనేది మన ఆధునిక అంతర్జాతీయ గుర్తింపు, ప్రపంచమంతా మనల్ని పిలిచే పేరు. మరోవైపు భారత్. ఈ పేరులో మన దేశపు వేల సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, వారసత్వం ఇమిడి ఉన్నాయి. సో ఇది గతాన్ని, వర్తమానాన్ని కలిపే ఒక అద్భుతమైన కలయిక అన్నమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, రాజ్యాంగం ఈ 2 పేర్లకు సమానమైన హోదా ఇచ్చింది. ఇండియా గొప్పది, భారత్ తక్కువ, లేదా భారత్ గొప్పది, ఇండియా తక్కువ, అలా ఏమీ లేదు. 2 సమానమే. ఇది మన దేశం యొక్క ఆధునిక, అదే సమయంలో సాంప్రదాయక గుర్తింపును పర్ఫెక్ట్గా చూపిస్తుంది. మనం ఒకేసారి ప్రాచీన దేశం, ఇంకా ఆధునిక దేశం. సరే, ఇప్పుడు ఆర్టికల్ 1లోని 2వ ముఖ్యమైన భాగానికి వద్దాం. రాష్ట్రాల సమాఖ్య లేదా యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇక్కడ ఫెడరేషన్ అనే పదాన్ని ఎందుకు వాడలేదు అని చాలా మందికి డౌట్ రావచ్చు. మన రాజ్యాంగ నిర్మాతలు కావాలనే ఆ పదాన్ని పక్కన పెట్టారు. ఆ తేడా ఎందుకంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయంలో మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ మాటలు చాలా కీలకం. ఆయన ఏమన్నారంటే, రాష్ట్రాలకు విడిపోయే హక్కు లేదు. ఈ ఒక్క మాట చాలు సమాఖ్య అనే పదాన్ని ఎందుకు ఎంచుకున్నారో అర్థం చేసుకోవడానికి. సింపుల్గా చెప్పాలంటే, భారతదేశం అనేది రాష్ట్రాల మధ్య జరిగిన ఒక ఒప్పందం కాదు. కాబట్టి రాష్ట్రాలు ఎప్పటికీ భారతదేశం నుండి విడిపోలేవు. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే అమెరికాతో పోల్చి చూద్దాం. అమెరికాలో రాష్ట్రాలన్నీ కలిసి ఒక ఒప్పందం మీదకొచ్చి దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. అందుకే అది ఫెడరేషన్. కానీ మన దేశంలో అలా కాదు. ఇక్కడ యూనియన్ అంటే కేంద్రమే రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. దీని అర్థమేంటంటే, భారత రాష్ట్రాలకు యూనియన్ నుంచి బయటకు వెళ్లే అధికారం అస్సల్లేదు. మన దేశ ఐక్యతకు ఇది చాలా చాలా ముఖ్యం. ఈ యూనియన్ స్టేట్ సంబంధం ఇంకాస్త సింపుల్గా అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మన దేశాన్ని ఒక పెద్ద ఇల్లు అనుకుందాం. ఈ ఇంటి పేరు ఇండియా లేదా భారత్. ఇంట్లో ఉన్న గదులే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. మరి ఈ ఇంటికి ఓనర్ ఎవరు? అది మన రాజ్యాంగం. రాజ్యాంగం ద్వారా అధికారం పొందిన పార్లమెంట్. అయితే ఇక్కడ ఒకే ఒక కండిషన్ ఉంది. రూల్ నెంబర్ 1. ఏ గది కూడా ఇంటిని వదిలి బయటికి వెళ్లకూడదు. అంటే యజమాని గదులు సైజ్ మార్చొచ్చు, కొన్ని గదుల్ని కలపొచ్చు, కానీ ఏ గది ఇంటి నుంచి విడిపోలేదు. అంటే ఏ రాష్ట్రము దేశం నుంచి విడిపోలేదు. దీన్ని బట్టి రాష్ట్రాల విషయంలో పార్లమెంట్కి ఎంత పవర్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కొత్త రాష్ట్రాలను సృష్టించడం, ఉన్న రాష్ట్రాల్ని కలపడం, సరిహద్దులు, పేర్లు మార్చడం ఇవన్నీ పార్లమెంట్ చేయగలదు. ఇది యూనియన్ మోడల్లో బలమైన కేంద్ర ప్రభుత్వం ఎంత అవసరమో చూపిస్తుంది. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఓకే, పేరు గురించి, రాజకీయ నిర్మాణం గురించి చూశాం. ఇప్పుడు ఆర్టికల్ 1లోని 3వ చివరి భాగానికొద్దాం. అసలు భారతదేశం అంటే ఏంటి? దాని భౌగోళిక సరిహద్దులేవి? మన రాజ్యాంగం మన దేశ భూభాగాన్ని ఎలా నిర్వచించిందో చూద్దాం. రాజ్యాంగం ప్రకారం భారతదేశ భూభాగంలో 3 రకాలుంటాయి. 1 రాష్ట్రాల భూభాగాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు, 3 భవిష్యత్తులో సంపాదించగల ఏవైనా భూభాగాలు. అవును, మన రాజ్యాంగం భవిష్యత్తులో దేశ విస్తరణకు కూడా అవకాశం కల్పించింది. ఇందుకు కొన్ని మంచి ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఫ్రెంచ్ పాలనలో ఉన్న పుదుచ్చేరిని భారతదేశంలో విలీనం చేసుకున్నాం. అలాగే 1975లో సిక్కిం మన దేశంలో ఒక రాష్ట్రంగా మారింది. ఇవి ఆర్టికల్ 1 ప్రకారం ఒప్పందాలు లేదా విలీనాల ద్వారా మన దేశ భూభాగాన్ని ఎలా పెంచుకున్నామో చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. సరే, భూభాగాన్ని సంపాదించడం గురించి చూశాం. మరి భూభాగాన్ని కోల్పోవడం సాధ్యమేనా? ఈ ప్రశ్నకి సమాధానం ఒక చారిత్రాత్మక సుప్రీంకోర్టు కేసులో దొరుకుతుంది. అదే బేరుబారి యూనియన్ కేస్. ఆర్టికల్ 1 యొక్క బలాన్ని, దాని పరిమితులను పరీక్షించిన కేసిది. అసలు ఈ కేసు ఏంటి? ఒక అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం మన భూభాగంలోని బేరుబారి యూనియన్ అనే ప్రాంతాన్ని పాకిస్తాన్కు ఇవ్వాల్సి వచ్చింది. ఇది దేశవ్యాప్తంగా ఒక పెద్ద రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించింది. అసలు మన దేశ భూభాగాన్ని వేరే దేశానికి అలా ఇచ్చేయొచ్చా అనే ప్రశ్న తలెత్తింది. ప్రభుత్వం కేవలం ఒక ఆర్డర్ పాస్ చేసి లేదా ఒక సాధారణ చట్టం చేసి మన దేశ భూభాగాన్ని వేరే దేశానికి ఇవ్వగలదా? ఇది సుప్రీంకోర్టు ముందున్న అతిపెద్ద రాజ్యాంగ ప్రశ్న. ఇది దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయం. మరి కోర్టేం చెప్పిందో చూద్దామా? సుప్రీంకోర్టు తీర్పు చాలా స్పష్టంగా, చాలా గట్టిగా ఉంది. లేదు, అస్సలు కుదరదు. ప్రభుత్వం ఒక సాధారణ చట్టం ద్వారా మన దేశ భూభాగాన్ని వదులుకోలేదు. దేశ సరిహద్దులను మార్చాలంటే అది చాలా పెద్ద విషయం. దానికి ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ అవసరం. ఈ తీర్పు ఫలితంగానే 9వ రాజ్యాంగ సవరణ చట్టం 1960ని తీసుకొచ్చారు. ఈ సవరణ ద్వారా బేరుబారి యూనియన్ని పాకిస్తాన్కు బదిలీ చేశారు. కానీ అంతకన్నా ముఖ్యంగా ఈ కేసు మన దేశ ప్రాదేశిక సమగ్రత ఎంత పవిత్రమైనదో నొక్కి చెప్పింది. మన భూభాగాన్ని అంత తేలిగ్గా ఎవరూ వదులుకోలేరని స్పష్టం చేసింది. చూశారుగా, బేరుబారి కేసు ఆర్టికల్ 1 ఎంత శక్తివంతమైనదో నిరూపించింది. సరే, ఇప్పుడు ముగింపుకి వద్దాం. ఈ ఒక్క ఆర్టికల్ మన దేశం మీద ఎంత లోతైన, శాశ్వతమైన ప్రభావాన్ని చూపిస్తుందో ఒకసారి సంగ్రహించుకుందాం.
సో ఆర్టికల్ 1 మన దేశానికి పునాది లాంటిది. అది జాతీయ ఐక్యతను, సమగ్రతను కాపాడుతుంది, బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, మన ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని రక్షిస్తుంది. అందుకే భారతదేశాన్ని విడదీయరాని సమాఖ్యాని అంటారు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. విడదీయరాని సమాఖ్యలోని విడదీయగల రాష్ట్రాలు అంటే ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్. దీనర్థం చాలా సింపుల్. యూనియన్ అంటే భారతదేశాన్ని ఎవరూ విడదీయలేరు, అది శాశ్వతం. కానీ దానిలో ఉన్న రాష్ట్రాల సరిహద్దులు శాశ్వతం కాదు. వాటిని పార్లమెంట్ మార్చవచ్చు, పునర్వ్యవస్థీకరించవచ్చు. ఆర్టికల్ 1 చెప్పే సారాంశం ఇదే. చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ప్రపంచంలో సరిహద్దులు, గుర్తింపులు నిరంతరం మారుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో 75 ఏళ్ల క్రితం రాసిన ఈ ఒక్క ఆర్టికల్ భారతదేశం అనే భావనను ఇప్పటికీ ఎలా బలంగా నిలబడుతోంది? ఈ చారిత్రక వాక్యం నేటి ఆధునిక ప్రపంచంలో తన ప్రాముఖ్యతను ఎలా కాపాడుకుంటుందో ఆలోచించడం మనందరికీ చాలా అవసరం.